అనేకమైన అపవిత్రత ఆలోచన మాకు అడ్డంగా తగులుతున్నప్పుడు తప్పించుకునే మార్గం కూడా మీరు చూపిస్తూ వచ్చారు. ఇలాగా ఎన్నో మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా శోధనలో తప్పించారు. వారంతా పొరపాటుగా జరిగిన వాటిని తుడిచివేయండి. ఇలాగ మీ సహాయం కోరుకుంటూ కరెంటు విషయంలో మీరు చేసిన మేలు బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉంటాను. అధికారులకు మంచి మనసు దయచేసి ప్రార్థించిన మేరకు జవాబు అనుగ్రహించి దాదాపు సంవత్సరం మరి కావచ్చింది ప్రభా. ఈ కరెంటు విషయంలో ప్రార్థన చేస్తూ వచ్చాం. మరి ఒక నెలలో ఈ పని మీరు చేసుకురావడం జరిగింది. చేసిన మేలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరి పాటలు, మరి తర్వాత వాక్యం చూసుకొని ప్రార్థనలో ప్రవేశించడం సాధించాను. పాలు కూడా మంచిగా ప్లే చేయనట్లుగా ఏమైనా ధ్యానం అనుగ్రహించింది. నాకు కూడా మంచి స్వరము దయచేయండి. మంచిగా పాడుటకు కృప అనుగ్రహించాను. మీ మరణ భూస్థాపన పునరుద్ధాన శక్తి మా మీద ఉంచి నన్ను మా మనసులో సాటి మరుగుపరిచి మీరే ఘనత మేము పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వచ్చిన తండ్రి, ఆమేన్. మనమే ప్రభువుని కొరవగలదు. పుస్తకంలో 450. మన ప్రభుని పరలోక గృహము
పాఠ సంఖ్య 460. పాత పుస్తకంలో 457. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి యేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమున ఎవరు తీరరో ఎవరు తీరరో
ప్రార్థించుము దివ్యుడా ప్రభు సన్నిధిలో. ఆరు వందల 593 పాదపుస్తకం. ప్రార్థించుము ప్రియుడా ప్రభు సన్నిధిలో, ప్రార్థించుము ప్రియుడా ప్రభు సన్నిధిలో, నిర్గమకాండము 39వ అధ్యాయం. నిర్గమకాండం 39వ అధ్యాయం 43వ వచనం, చివరి వచనం అందరం కలిసి చదువు. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేయుచుండిరి, అలాగుననే చేసి ఉండిరి కనుక మోషే వారిని దీవించాడు. ప్రభు సాయం కొరకై
చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఇంతవరకు పాటలు పాడుతూ వచ్చాం. అల్పముగా స్వల్పముగా పాడిన పాటలు దీవించండి. నీ నామానికి మహిమ కలిగినట్లుగా సహాయం చేయండి. సమయంలో కొంత వాక్యం చూసుకొని దేవా, మేము ఎలా ఉంటున్నామో పరీక్షించుకొని మిమ్మల్ని అడుగుటకు సహాయం చేయండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఏం అడగామో ఏం అడగకూడదో నాకు కూడా తెలియదు. నాకు కూడా నేర్పు. శిష్యులు ఆనాడు అడుగుతూ వచ్చారు, మాకు ప్రార్థన నేర్పించును ప్రభువా అన్నారు. నిజముగా మేము కూడా చాలా బలహీనం. ప్రార్థన మాకు నేర్పించండి, నాకు మా సంఘాన్ని. కొన్ని మాటలు చూసుకొని దేవా, ప్రార్థనలో ప్రవేశించడానికి సహాయం చేయండి. మీ మరణ భూస్థాపన పునరుద్ధాన శక్తి నా మీద ఉంచి శిరసాటం మరుగుపరిచి మీరే ఘనత మహిమ పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వచ్చున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన ఈ వచనంలో మరి ప్రార్థన అంశం ఏం మనకి కనిపించదు. మరి ఈ అధ్యాయంలో వ్రాయబడిన చెప్పబడిన మాటలు ధ్యానించి చూసినప్పుడు నాకు మరి తెలియజేసిన సమాచారం ఒకటి, తేలిన పదార్థము మరి చదివిన భాగం అధ్యాయం అంతటికి అర్థము చివరి వచనంలో రాయబడుతూ వచ్చింది. 43వ వచనం, మోసే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్టు వారు దాన్ని చేయుచుండిరి, అలాగనే చేయుచుండిరి కనుక మోసే వారిని దీవించాను. దీవెన కొరకై ప్రార్థన చేస్తూ ఉంటాం. అనగా అడిగే వాటిని పొందాలని ఆశించిన వారమై దేవుని యొద్ద నుండి కోరుకుంటున్నవి కలగాలని ఆశ కలిగి ఉంటారు. అందుకే దేవునికి వస్తూ ఉంటారు. ఆత్మీయ విషయంలోను, ఆధ్యాత్మిక విషయాల్లోను, పరలోక సంగతుల విషయాల్లోను, ప్రస్తుతం భూమి మీద బతుకుతున్న మన అవసరాల కొరకు కూడా దేవుని అడుగుతారు. ఈ విధంగా దీవెన కొరకు వచ్చుట అది దేవుని ఉద్దేశమే, దేవుని చిత్తమే. ఇంటి దగ్గర ఉండి అడిగితే ఇయ్యడా? చాలా మంది అంటారు, ఈ ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటే ఇయ్యడా కదా. పాట పాడుకొచ్చాం. మరి దేవుడు తన స్వరత్వం ఇచ్చి కొన్న సంఘం. ఇంటికాడ కూడా అడగవచ్చు, ఇంటికాడ కూడా అడిగినా ఇస్తాడు. కానీ ప్రాముఖ్యమైనది దేవుని ఇంటికి వచ్చి అడుగుతా, తన ఇంటికి వచ్చి అడుగుతా ఎంతో తనకిష్టం, దేవునికి ఇష్టం. చాలా మంది అంటారు, మాకు సమయం లేదు, మేము రాలేదు. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఉదయకాలం 7 గంటలకే ఉపవాస ప్రార్థన పెడతారు, 10 గంటలకల్లా ముగిస్తారు. ఎందుకంటే పనులకు పోయే వాళ్ళు, ఉద్యోగాలకు పోయే వాళ్ళంతా వారి సమయానుకూలంగా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. మరి పెద్ద పెద్ద సంఘాల్లో చూస్తే ప్రార్థనకు 2-3 ఉంటారు. ఆల్రెడీ కొందరు వచ్చి ఇప్పుడు 10 గంటలకు డ్యూటీ పోవాలా, 7 గంటలకు ఒక పాట పాడతారు. ఎక్కువ 3 పాటలు, మనం అంటే చాలా మంది లేం కాబట్టి 3 పాటలు పాడు. పెద్ద సంఘాల్లో ఒకే ఒక పాట పాడతారు, 2 వచనాలు, ఒక 15 నిమిషాల్లో ముగిస్తాడు. తర్వాత ఇంకా ప్రార్థనాంశాలు అక్కడ వారికి తెలిసేటే కాబట్టి తమ కొరకు చేసుకొని అంశం కొరకు రాసి పెట్టింటారు. యథావిధిగా వాళ్ళు ప్రార్థన చేసి 10 గంటలకు ఉంటుంటే వెంటనే త్వరగా వచ్చి ప్రార్థన చేసి మరి ఒక అర్ధగంట వెళ్ళిపోయి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలకు పనులకు పోయేవారు ఉంటారు కాబట్టి అలా కూడా చేస్తూ ఉంటున్నారు పెద్ద సంఘాలు. సరే, దేవుని యొక్క దీవెన అనగా దేవునింటికి వచ్చి అడుగుట దేవునికి ఎంతగానో ఇష్టం.
ఇక్కడ రాయబడిన మాటల్లో ఈ అధ్యాయంలో నేను ధ్యానిస్తా ఉన్నప్పుడు నాకేం కనిపించలేదు. ఇది నా డైలీ పోర్షన్. ఈ అధ్యాయంలో ఏముంది ప్రభు అర్థమే కాలేదు నాకు. సరే మరి గమనిస్తాం. అక్కడ మొదటి 39వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. మొదటి వచనం, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో అహరోను చేయి సేవ నిమిత్తం నీల ధూమ్ర రక్తవర్ణములు గల సేవ వస్త్రములు అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. ఇక్కడ ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి పోయినాక చదువుకోండి. తర్వాత 28వ అధ్యాయం 31వ అధ్యాయం నిర్గమాకాండ 31వ అధ్యాయం పదైదవ వచనం. పదహైదవ వచనాన్ని చూద్దాం. 9వ వచనం, 9-10 వచనాలు. దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటి, గంగాళమును దాని పీఠము. 10వ వచనం, యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రములు యాజకుని అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములు అతని కుమారుల వస్త్రములను. చదివిన భాగంలో 39:1లో 31:10లో యాజకుల వస్త్రముల గురించి మనం చదువుతా ఉంటున్నాం. తర్వాత నిర్గమాకాండం 35వ అధ్యాయం, నిర్గమాకాండం 35వ అధ్యాయం 19వ వచనం, పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగునట్లు అతని కుమారులకు వస్త్రములు అనునవి అనేను. వస్త్రములు నవియే అనేను. 3 భాగాల్లో 31, తర్వాత 10వ వచనంలో 35, 19వ వచనంలో 39:1లో మరి ఆ వస్త్రాల గురించి వ్రాయబడుతూ వచ్చాయి. అక్కడికే రాండి, 39వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండం 39వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు. తర్వాత 2వ వచనము 5వ వచనము చదువుదాం. 2 నుండి 5 వరకు. మరి అతడు బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ ఎఫోదును చేసెను. తర్వాత నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ సన్ననారతోను చిత్రకారుని పనిగా చేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించిరి. 5వ వచనం చూద్దాం. దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏ కారణమై దానితో సమమైన పని కలిగి బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతోనూ చేయబడను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించాను. ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. ఈ అధ్యాయం అంతా రాయబడింది. తర్వాత 28వ అధ్యాయంలో కూడా ఆ మాట రాయబడింది. మీకు ఒకవేళ ఆ మాట తట్టింటే చెప్పగలరు. చదివిన భాగాల్లో సరే తెలియపరుస్తాను. యెహోవా మోషేకు, మొదటి వచనం చదవండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ఇంటి మీద చదవండి. ఈ అధ్యాయం అంతా ఆజ్ఞాపించెను అని రాయబడుతూ వచ్చింది. తర్వాత నిర్గమాకాండం 28వ అధ్యాయం, నిర్గమాకాండం 28వ అధ్యాయం 6వ వచనం, బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఎఫోదును పేనిన సన్ననాడుతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను.
రెండు అంచుల యందు కూర్చబడిన రెండు భుజముల ఖండములు దానికి ఉండవలేను. అట్లు అది సమకూర్చబడి ఉండును. మరి ఎఫోదు మీద నుండి విచిత్రమైన తట్టి దాని పని రీతిగా ఏ కారణమైనదై బంగారుతోనూ నీలతోనూ రక్తములుగా నూలుతోనూ పిన సన్ననాలతోనూ కుట్టవలేను. ఈ 3 వచనాలు గమనించారా? నేను వివరించి చెప్తాను. 6వ వచనములో రక్తవర్ణములు గల నూలు సన్ననారతో తీసుకొని 6వ వచనం బంగారుతోనూ నీలతోనూ రక్తము వర్ణములు గల ఎఫోదును పేరిన సన్ననారతోనూ చిత్రకారు పడిగా చేయవలెను. గుర్తుపెట్టుకొని చేయవలెను. 7వ వచనములో దానికి ఉండవలెను. అట్లు అది సమకూర్చబడి ఉండును. 8వ వచనంలో రక్తవర్ణములు గల నూలుతోనూ పేన సన్ననారతోనూ కూర్చోవలెను, చేయవలెను. అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది అలా చేయాలి. ఎవరు చెప్పేది ఇది? అక్కడికే రాండి. 39వ అధ్యాయం నిర్గమాకాండం 39వ అధ్యాయము. నిర్గమాకాండం 39వ అధ్యాయం. ఎవరు చెప్తున్నాడు? ఇక్కడ రాబడి వచ్చింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఎవరు చెప్తా ఉన్నాడు? దేవుడు మోషేతో చెప్తా ఉంటున్నాడు. ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఇవన్నీ దేవుడు ఆజ్ఞాపించినవి. ఆశీర్వాదానికి దీవెనకు చాలా ఉన్నాయి. ఇవి తెలియక చాలా మంది దీవెనలు పొందలేకపోతా ఉన్నారు. దేవుడు ఈ దినం వాటిని మనం తెలుసుకొని దేవుని యొక్క దీవెనలు పొందుదాం. ఇక్కడ మోషేకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. ఆ ఆజ్ఞలో చాలా మందిరాన్ని ఎలా కట్టాలి, మందిరానికి ఏ వస్తువు తీసుకురావాలి, మందిరంలో వస్తువులు ఎక్కడ ఏ వస్తువు ఉండాలి, ఆ వస్తువు దేనితో తయారు చేయబడాలి, ఆ వస్తువు ఎలాగా అలంకరించాలి, అలంకరించేవాడు కూడా కావాలి. చాలా ఉన్నాయి. అందుకే మనం ఒక పాట పాడుతూ వచ్చాం, మనమే ప్రభుని పరలోక దూతము. 5వ చరణంలో ప్రతి వానికి పని నియమించి, కనుక ప్రతి వానికి పని దేవుడు. అందుకే అందరూ చేయలేరా మందిరంలో ఉన్న వారందరూ? అందుకే ప్రత్యేకంగా బెసలేలును ఏర్పాటు చేసుకున్నాడు. మందిరం కట్టే విషయంలో మందిరంలో ఉంటున్న ప్రతి వస్తువు తయారు చేయటకు ఆయా వస్తువులు తయారు చేసే పనివారు కూడా వారి పేర్లు కూడా మీరింటి పోయినాక అధ్యాయంలో బెసలేలు కనపడతాడు. తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసినట్లయితే వెనక సైడు 37వ అధ్యాయం నిర్గమాకాండం 37వ అధ్యాయం. మరియు బెసలేలు తుమ్మకలతో ఆ మందసమును చేసెను. చాలు. ఇక్కడ దేవుడు చూడండి, తన పని చేయించుకోవడానికి రకరకాల వస్తువులు ఉంటున్నాయి, రకరకాల వస్త్రాలు ఉంటున్నాయి. తర్వాత వస్త్రములో కూర్చబడిన దారం కూడా ఒక ప్రత్యేకం. నీలి సూత్రము అంటే దారం. ఆ దారము నీలంగా ఉండాలి. దేవుడి యొక్క మాట ప్రతి దానికి అర్థం. ఎరుపు రంగులో ఉండాలి. సముద్ర వస్తువులు తోలతో కట్టాలి, కప్పాలి. ఇలాగ కర్రలు ఇలా ఉండాలి. దానికి కూడా కొలతలు ఉంటున్నాయి. చచ్చౌకముగా ఉండాలి. ఇంత కొలత అని కూడా రాయబడుతూ వచ్చింది. ఇలాగా మందిరం కట్టే విషయంలో తర్వాత వాటికి కొలతలు ఉంటున్నాయి. కట్టిన తర్వాత మందిరంలో ఉండిన వస్తువులకు కొలతలు ఉంటున్నాయి. వాటిని తయారు చేసే మనుషులు కూడా వేరువేరుగా ఉంటున్నారు. ఇప్పుడు మీకు అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన పనిని మనం ఎప్పుడైతే ఇష్టంగా చేస్తామో దేవుడు దీవిస్తాడు. ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం. దీవెన గురించి చదువుతూ వచ్చాం 43వ వచనంలో. నిర్గమాకాండం 39వ అధ్యాయము 43వ వచనంలో
మోషే ఆ పని అంతా చూసినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్టు వారి దానిని చేసి ఉండిరి, అలాగుననే చేసి ఉండిరి కనుక మోసే వారిని చేస్తాము, ఓ రోజు తర్వాత చేస్తాంలే, వారం రోజుల తర్వాత చూద్దాంలే అని లేవాళ్ళు, చేసి ఉండిరి. ఎప్పుడైతే ఆయన పనిని మనం చేసి ముగిస్తే దీవెన ఉంటుంది. ఈ అధ్యాయం యొక్క సారాంశము ఆజ్ఞాపించుట, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క కట్టడ, దేవుని యొక్క పని. దేవుడే ఈ పని గురించి శ్రద్ధ తీసుకొని చెప్తా ఉంటున్నాడు. అయ్యా మోసే, పోయి నీ అన్నకు తన కుమారులు తర్వాత తన అన్న ఎలా ఉండవలసినది మోసేకి ఆజ్ఞాపించి, వారికి ఈ వస్త్రాలు కుట్టాలి, ఇలా ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలని ఆజ్ఞాపిస్తా ఉంటున్నాడు మోసే. అదే విధంగా అహరోను తర్వాత తన కుమారులకు ఆ వస్త్రములను కుట్టించెను. 37వ అధ్యాయంలో చూసుకోవచ్చాం, నిర్గమాకాండం 10వ వచనంలో, తర్వాత 35వ అధ్యాయం 19వ వచనంలో చూసుకోవచ్చాం, తర్వాత 39 మొదటి అధ్యాయం 1వ వచనంలో చూసుకోవచ్చాం. అహరోను యొక్క మరి ఆ సేవా వస్త్రములు ఎలా ఉండవలసింది, ఇది దేవుడు మోసేకు ఆజ్ఞాపించిన మరి వాటిని తర్వాత తిరిగి వారికి తెలియజెప్పుట. ఈ ఆజ్ఞ ఆయన ఒక్కనే కాదు, ఆజ్ఞాపించుట అంటే అక్కడ ఉన్న వారికి అందరికి, మనకందరికి, అనగా దేవుడు ఏ పనైతే ఆజ్ఞాపించాడో వాటిని వారు చేసి ఉండేది. మనం కూడా ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన పని ఎప్పుడైతే చేసి ముగిస్తే ఆయన ఖచ్చితంగా మనను దీవిస్తాడు. మరి యేసుక్రీస్తు యొక్క ఆయన విషయానికి వస్తే చూద్దాం. దేవుడు తనకు అప్పగించిన పని, దేవా తండ్రి, చూద్దాం. యేసుక్రీస్తు దేవుడు తమకు చెప్పిన పనిని ఎలా శ్రద్ధగా చేశాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తును చూద్దాం. కొత్త నిబంధనలో 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మయపరిచితిని. అందుకే ప్రతి పాత నిబంధనలో ఉంటున్న వచనానికి యేసుక్రీస్తు సాదృశ్యంగా గుర్తుగా ఉంటున్నాడు. అందుకే మీకు ఇక్కడ యేసుక్రీస్తును మరి వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. చాలా మందికి మరి నేను కొత్తగా మేము రాజమండ్రి ఉన్నప్పుడు పాత నిబంధనలకు పోయి కొత్త నిబంధనలకు వచ్చి ఇట్లా చెప్పి ఎందుకయ్యా ఇంకా నాకు చెప్పేవారు పెద్దవారు. అంటే ఏం వీళ్ళకు నచ్చలేదా, చాలా మందికి నచ్చదు. దానికి అంతటికి దేవుడు ఆజ్ఞాపించి చేయాలని చెప్తే సరిపోదా అంటే అంత మీకు వివరంగా తెలిసింది కాబట్టి తెలిసిపోయింది. కొన్ని గంటలు ఎప్పుడు నేను పోయిన క్రైస్తవారం నుండి నేను ఈ అధ్యాయాన్ని మనసులో ధ్యానించుకుంటూనే వెళ్తూ ఉంటున్నాను. నాకు అధ్యాయంలో దొరక ఏదైతే దేవుడు ఇస్తాడో నేను వాటిని ఇక్కడ దేవుడు నన్ను వాడుకుంటాడు. అంతవరకు కానీ నేనేది చేయలేదు ఇక్కడ. అందుకే చాలా మంది అనేవారు పాత నిబంధనలు లేకపోయి మళ్ళీ కొత్త నిబంధనలు లేకపోయి సాదృశ్యం చూపించాలి కదా, చూపించకపోతే ఏదో పాత నిబంధన అంటే ఏదో కొత్త నిబంధన అంటే చాలా మందికి విశ్వాసులకి అర్థం కాదు. ఇప్పుడు మీకు అందుకే అర్థం అవుతున్నట్లుగా చెప్తా ఉంటున్నాను. దేవుడు ఆజ్ఞాపించిన పనిని వారు ఇశ్రాయేలు చేసి ఉండేది యేసుక్రీస్తు మాదిరి. భూలోకంలో ఆయన ఉన్నప్పుడు తన కుమారుడు ఏం చేసిన ఇక్కడ రాయబడుతూ వచ్చింది పని. తండ్రి, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. మనం కూడా దేవుడు పని అప్పగించాలి. అది ఏ పనైనా సరే ఏం చేయాలా, పూర్తి చేసేయాలా, పూర్తి చేసి కూర్చోాలి. పని అయిపోయిందన్నా అది నాకు కాదు ఇష్టం, దేవునికి చాలా ఇష్టం. ఎవరికి మహిమ, ఎవరికి ఘనత, ఎవరికి ఇష్టం కలిగింది. అందుకే మహిమ అని రాయబడుతూ వచ్చింది. నిన్ను
మహిమపరిచినట్లుగా, అనగా దేవునికి మహిమ వస్తుంది. అంతేగాని ఏదో మందిరానికి తర్వాత ఇక్కడ సేవ చేసే సేవకులకు మేము చేస్తున్నామని ఎప్పుడే కానీ ఆ ఆలోచన మనసులో రాకూడదు. ఇది నేను దేవుడికి చేస్తూ ఉంటున్నాడు, ఇది దేవుడు నాకు అప్పగించిన పని. శ్రద్ధగా, భయముతో, భక్తితో, పరిశుద్ధతతో మనం ఎప్పుడైతే చేస్తామో చివరి వచనంలో దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. అప్పుడు మనం ప్రార్థన చేస్తే ప్రతిఫలము దయచేసేవాడుగా ఉంటాడు. ఇంకొక వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. తుదముట్టించుట, పూర్తి చేయుట. ఒక పని అప్పగిస్తే యేసు ప్రభు చూడండి, తన కుమారుడు ఏం చేస్తున్నాడు? కంప్లీట్, సంపూర్ణం చేయుట, కంప్లీట్ చేయుట. అందుకే ఇక్కడ ఏమని రాయబడి వచ్చిందంటే తుదముట్టించుట, సంపూర్ణం చేయుట, చేసి ఉండుట. చేస్తాలే, నాకు టైం లేదులే, ఒక వారం తర్వాత చూస్తలే. ఎవరు చెప్పినట్టు మాటలు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు టైం లేదులే, రేపు వచ్చి చేస్తలే, మర్నాడు చేస్తలే, ఒక వారం తర్వాత చూద్దాంలే. ఈ మాట ఎవరు చెప్తున్నట్లు? ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడు. ఎవరు చెప్తున్నట్టు? మనం దేవుడికే చెప్తున్నట్లు. సంఘానికి, నాకు, మాకు కాదు. చెప్పేది అంటే నేను మనం చేస్తలే ప్రభావ, నాకు టైం లేదు, ఒక వారం తర్వాత చేస్తలే, నేను బయటికి వెళ్ళాలి, నా చేత కాదు. ఎవరికి చెప్పినట్లు? ఆయనకి. అందుకే తన కుమారుడు అని ఏం చేశాడంటే ఇక ఎదురు చెప్పకుండా తుదముట్టించాడు. దేవునికి ఘనత తండ్రికి ఘనత తీసుకొచ్చాడు, మహిమ తీసుకొచ్చాడు. అలాగా ఎప్పుడైతే మనం చేస్తామో తుదముట్టించుట, సంపూర్ణం చేయుట, ఇష్టం కలిగి చేయుట, తర్వాత పరిశుద్ధతతో చేయుట, భయం కలిగి చేయుట దేవుని అని ఎప్పుడైతే మనం అలా చేస్తామో మనకు ఆ దీవెన ఖచ్చితంగా దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదుకును గాని తను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. చూడండి, ఇక్కడ స్వకీయ మహిమ, పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. పంపిన వాని యొక్క పని ఏమిటి? అందుకే ఇక్కడ చాలా మంది బోధ చేస్తూ ఉంటారు, తన స్వకీయ మహిమను వెతుక్కుంటూ ఉంటారు. స్వకీయ మహిమ అంటే నేను బాగా చెప్పినానా అని అడుగుతారు. సరే, మంచిదే, బాగా చెప్పినా ఉంటారు. బాగా చెప్పలేదు ఎంత చెప్తారు? మా బాగున్నాడు జీజా, ఎంత బాగా చెప్పినా ఏమిటంటే బాగా చెప్పలే, అదే చెప్పినావు, నీకు రాదు వాక్యం చెప్పలేదు, నీకు చదువు కూడా రాదు, సరిగా చదవలేవు. తర్వాత ఒక ఊర్లో మరి అది సత్తుపల్లి తర్వాత ఒక ఊరు శాఖాపుర ఏదో తెలంగాణలో ఉన్నప్పుడు ట్రైనింగ్లో ఉన్నాం మేము. సత్తుపల్లిలో ఒక చోట ఇట్లే ఉపవాస ప్రార్థనకు పోయాం. ఆ ఉపవాస ప్రార్థన నన్ను తీసుకుపోయారు. ట్రైనింగ్లో ఉన్నా కదా, నన్ను తీసుకుపోయి పాడలేపాడు. ఇద్దరే పోయినా, చాలా మంది వచ్చారు, దాదాపు 60 మంది ఉంటున్నారు. ప్రార్థన కొత్తగా సేవలో ఉన్నాం కాబట్టి చాలా మంది గ్యాదర్ అయ్యేవాళ్ళు. అన్నప్పుడు నన్ను పిలిచినప్పుడు పాట పాడుతున్నా అన్నాడు. పాట పాడుతానని నాయనబడి ఆయనకు శివుడు, ఆయనకి వినపడదు సరిగ్గా. నేను పాడుతూనే ఉన్నాను. ఆయన దగ్గర ఉండి పూజ మీద అన్న కొట్టాను. కొట్టి తప్పులు పడుతున్నాను, చదువు రాదు నీకు సరిగా అన్నాడు. నీ పాట అయిపోతుంది, ఇంటికి పోతా చూడు అనుకున్న మనసులో. ఓ సేవ ట్రైనింగ్ ఇస్తున్నాను ఇదే అనుకున్నాను. ఆయన చూసి ఎవరికే ఆయన చూస్తే ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే పేడు ముద్ది నల్లగా ఉంటాడు, ఎవరిని ఒప్పుకోడు. ఇలాగేంటంటే
బుధని నటపోటీ అన్నాను, ఉన్నట్టు కోపం వచ్చిన పాటలు పాడేది సరిగ్గా రాదు. వాళ్ళకి చెప్తాడు కూర్చోడు, ఈయన సేవకు వచ్చినాడు, ఈయన ప్రభుదాస్ ఈయన పేరు, ఈయన చదువు సరిగ్గా రాదు, పాట పాడేది రాదు, వీడు సేవకు వచ్చినాడు. ఏం సేవ చెప్తాడు వీడు వీడు అంటున్నాడు. అంటే ఉండాలని అదే ట్రైనింగ్ అన్నమాట. చాలా బాధపడ్డా. నేనేమనుకునే మనసులో ఇది ఒక బావా నన్ను ఇట్లా అంటున్నాడు అనుకున్నా. మళ్ళా ఏమనుకుంటే కళ్ళ నీళ్ళు వచ్చాయి ప్రార్థన చేసుకున్న తర్వాత. అనకూడదు కదా, అక్కడ గద్దించి దేవుడు కదా, ఈ జ్ఞానం కాదు కదా, మా బావ కాదు కదా అని తర్వాత బాధపడ్డా. నిజంగా అట్లా ఎట్లా అంటే చాలా మంది ఎట్లున్నారంటే తన స్వకీయ మహిమను వెతుకుతూ ఉంటున్నారు బోధ చేయటంలో. రకరకాలు ఉంటున్నాయి, దాని గురించి మనకు ఇంటికి పోయినాక ధ్యానించుకోండి మీరే. మనము బోధ చేసేటప్పుడు వాక్యం చేసేటప్పుడు మన మహిమను వెతుక్కోకూడదు. అనగా నేను బాగా చెప్పానా, నా వీడియో బాగా వచ్చింది, ఎంతో సరిగా రాలేదు, ఇదంతా ఏంటంటే స్వకీయ మహిమ. మనం ఎంత చెప్పినా మన మహిమను, మన ఘనతను, మన బెస్ట్ చెబాష్ బాగా చెప్పాడు, బాగా చెప్పినావు, ఇదేవరికి వచ్చేది? నాకు వచ్చేది కదా. అందుకే స్వకీయ మహిమను ఎప్పుడే కానీ వెతుక్కోకూడదు. అందుకే తను పంపిన వాని మహిమ వెతుకువాడు సత్యవంతుడు. అందుకే ప్రార్థన చేస్తుంటా, మీరు వింటున్నారో లేదు. నేను ఎప్పుడైనా ప్రార్థన నాకు దేవుడు నేర్పించిన ప్రార్థన, తండ్రి నన్ను శిలోసాట మహిమపరిచి మీరే ఘనతమైన పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇది నాకు ఒక ఊత పదం అయిపోయింది, దేవుడు నేర్పించాడు. నన్ను శిలోసాట మహిమపరచు, నేను కనపడకుండా చేయి, నా మాటలు కనపడకుండా చేయి, నన్ను కనపడకుండా చేయి, నన్ను శిలోసాట దాల్చు అని. నీవే కనిపించు, నీవే మహిమ పొందు, నీవే దేవా మరి వారిని చూడు, వాటితో మాట్లాడు. ఎప్పుడే కానీ మనం మన స్వకీయ మహిమను వెతుక్కోకూడదు. అందుకే రాయబడుతూ వచ్చింది, పంపిన వాని యొక్క మరి మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఇది కూడా మనం మన హృదయంలో రాకూడదు. నేను బాగా పాడినానా, పాట పాడతాను. వాళ్ళ గ్రూప్లో ఎవరు వాడిని చెప్పిన ఒక బాధ్యత నాకు తెలియదు. ఆ గ్రూప్ సంగతి నేను చెప్తున్నాను. ఓకే, నేస్తాను చూడాలి. ఎప్పుడో బుద్ధి పుట్టి అంటారు, దొంగలు మాది వస్తాను మళ్ళీ పోతా ఉండదు. ఒక ఆమె అంటుంది, ఎప్పుడు రీడింగ్ చేస్తాను, అక్క బాగా చెప్పినాము. సరే వదిలేదు, ఎందుకంటే మీరు అందరు గ్రూప్లో ఉన్నారు కదా. సరే, వాక్యం ధ్యానించుకోండి, మీరే వాక్యం ధ్యానించుకోండి. ఎట్లా అంటే మనం ఇప్పుడు సరి చేసుకున్నాం. నాయన నా మహిమను ఎదుర్కొండి, నన్ను క్షమించండి. మీరు ఆజ్ఞాపించినది నేను చేయకపోతే, మీరు చెప్పిన పని నాకు అప్పగించారు, దాన్ని నేను చేసి ఉండలేదు, సంపూర్ణం చేయలేదు, శ్రద్ధగా చేయలేదు, అశ్రద్ధగా చేశాను, ఇష్టంగా చేయలేదు, పరిశుద్ధత కలిగి ఉండి చేయలేదు. మరి ఎట్లంటే అట్లా నిర్లక్ష్యం చేశాను. అందుకే నేను దిగువను పోగొట్టుకున్నాను. ఇక నుంచి నేను పోగొట్టుకుని, ప్రభా నువ్వు నాకు అప్పగించిన పని సంపూర్తి చేస్తాను. నీ కుమారుడు చేస్తూ వచ్చాడు ప్రభు యేసుక్రీస్తు వారు. తండ్రి, భూమి మీద నాకు నీవు అప్పగించిన పని నేను సంపూర్ణం చేసి నేను మహిమపరచుతుంది. ఈ కుమారుడు వల్ల నేను కూడా నువ్వు నాకే పడైతే అప్పగించావు, నేను కూడా సంపూర్తిగా చేస్తాను, ఇష్టంగా చేస్తాను, శ్రద్ధగా చేస్తాను, పవిత్రత చేస్తాను, చేసి కూర్చుంటాను. ఇలాగా ఒప్పుకొని ప్రార్థనలో ప్రభుని అడుగుతాం. ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు. ఇంకొక వచనం చూద్దాం. 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం పక్కనే, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపిన వాడు నాకు తోడైనాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇక్కడ కూడా రాబడుతూ వచ్చింది, కార్యము అనగా పని. ఒక కార్యాన్ని దేవుడు అప్పగించినప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవుని యొక్క కుమారుడు, ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఎల్లవెల్ల ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చేయాలా? రెడీగా ఉండాలా, రెడీగా ఉండాలి. సిపాయి ఎట్లుంటాడు మిలిటరీలో? ఎప్పుడు సరైన మోగుతుందో కానీ సరే వాడు ఎప్పుడు పట్టుకుని ఉంటాడు. ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు సరైన మోగుతుందో తెలియదు యుద్ధానికి. అలాగనే సేవకులు కానీ దేవుడు కానీ ఎప్పుడు మరి దేవుని పని నిమిత్తం పిలుస్తాడు. ఎలా ఉండాలా? అలర్ట్గా ఉండాలి. చాలా మంది సేవకులు అది ఫోన్ వచ్చేది, రుద్రస్వామి ఏదో ఒక పని పెట్టారని ఆయన కదా. నాకైతే అప్పుడు ఫోన్లు లేవు, నేను కొత్తగా రాసిన పని ఎప్పుడు ఇంటి దగ్గరికి ఒక మనిషిని పంపించేవాడు సేవకుడు. ఒక పెద్ద వచ్చి చెప్పేవాడు, శాంతన్న కానీ ఎవరన్నా కానీ వచ్చేవాడు చెప్పేవాడు, నేను సేవకుడు పిలిచిన రా ప్రభుదాస్ అని.
నేను అనుకునేవాడు ఎప్పుడు నన్నే విచాలనా, ఎప్పుడు నాకే చెప్పాలన్నా పనేది. తర్వాత తెలిసిపోయింది అన్ని విషయాలని. దేవుడు ఇంట్లో పని చేస్తే దేవుడు పిలిచింది సామెలన్న కాదు, దేవుడు నన్ను పిలిచినాడు అనే విషయం గ్రహించడం, అప్పుడప్పుడు గ్రహించడం. అందుకే మనకు దేవుడు ఏదైతే మనకు మరి ఫోన్ చేయడం కానీ, తర్వాత దైవ సేవకులు కానీ, దేవుడి పని నిమిత్తం పిలువడం కానీ జరుగుతాయి. అప్పుడు నువ్వు వెంటనే మన మైండ్ డైవర్షన్ ఎట్లా చేసుకోవాలో, అప్పుడు నన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అప్పుడు దేవుడు నాకు ఫోన్ చేసినాడు. మమ్మల్ని చూడవద్దు, దేవుడు మహిమాడదో చెప్తున్నా. నీకు దాసుడు దాసురాలు సేవకుడు ఫోన్ చేస్తే వెంటనే నాకు దేవుడు ఫోన్ చేసినాడు అనుక మమ్మల్ని మర్చిపోండి. మీ ఫోన్ కాంటాక్ట్ మా నుండి ఫోన్ వస్తే మా రూపాయలు మర్చిపోండి, వెంటనే దేవుని గుర్తు చేసుకోండి. ప్రభు ఫోన్ చేశాడు నాకు. మోషేకు దేవుడు ఆజ్ఞాపించినట్టు. ఆజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది? ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంటి నుండి కాదు, మా నుండి కాదు, ఎక్కడి నుంచి వచ్చింది? పిలుపు కబురు ఎక్కడి నుంచి వచ్చింది? ఆజ్ఞాపించాడు దేవుడు, నాకు ఆజ్ఞాపించాడు దేవుడు, నన్ను పిలిచాడు దేవుడు, ఆ పని అప్పగించాడు దేవుడు. మరి లోపల ఇంతమంది ఉన్నారు, ఎందుకు అప్పగించలేదు, ఎవరికి ఇవ్వలేదు, నన్నే పిలిచాడు, నాకే ఇచ్చాడు. సంతోషం కదా. దేవుని యొక్క కుమారుడు భూమి మీద తనకిచ్చిన పనిని ఇష్టంగా చేశాడు, ఎల్లప్పుడూ చేశాడు. ఎల్లప్పుడూ అంటే కొంతమంది ఇష్టం ఉన్నప్పుడు చేస్తారు, ఇష్టం లేనప్పుడు చేస్తారు. కొంతమంది సమయాన్ని అనుకూలంగా ఉన్నప్పుడే చేస్తారు, తర్వాత ఏదో ఒక పనులు సాగు చెప్పుకొని వెళ్ళిపోతారు. దేవుని కుమారుడు నేను ఎల్లప్పుడూ అన్నాడు. మధ్యరాత్రి కూడా, తెల్లవారుజామున కూడా, పొద్దున్నే సేవకు పిలిచారు. స్వామి ఏం పని లేదు, వాళ్ళు వచ్చి సేవ చేసుకుంటున్నారు, ఆ పని చేస్తారా, ఈ పని చేస్తారా. యేసు ప్రభు కుమారుడు, ఆ దేవుని కుమారుడు యేసు ప్రభు అట్లా అన్నాడా? తండ్రి నీకు ఇష్టమైన కారణం నేను ఎల్లప్పుడూ చేస్తాను. ఇలాగా భూమి మీద తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణం చేసి నేను మయంపరిచితిని. సంపూర్ణం చేయాలా, చేసి కూర్చోవాలా, తుదముట్టించాలా. అప్పుడే దేవుడు దీవించుతా. చూద్దాం, ఒక వచనాన్ని చూసి ముగించేస్తాను. సంఖ్యాకాండం ఇలాగ దీవించమని కూడా చెప్తా ఉన్నాడు. అది కూడా ఎలాగ దీవించేది. సంఖ్యాకాండము లేవికాండం అడుగుతాను. సరే, దీవించేది కూడా అధ్యాయంలో చూసుకొచ్చాను, గుర్తుకు రాలేదు. దేవుడు మోసేకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తూ రాడు. వారిని ఎలాగ దీవించాల్సింది కూడా ఒక 3 లైన్లు నేను చదివాను, ఎక్కడ గుర్తుకు రాలేదు. తర్వాత దేవుడు చూస్తాను. ఈ ఆజ్ఞాపించిన అనే మాట మనం చూస్తూ వచ్చాం. అనగా దేవుడు మనకు ఏ పని అయితే అప్పగించాడు ఆ పనిని మనం ఖచ్చితంగా సంపూర్ణం చేస్తే దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉంటాడు. మరి ప్రార్థన కూడా జవాబు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. చేసే పని శ్రద్ధగా చేయుట, తర్వాత ఇష్టంగా చేయుట, కష్టాన్ని ఎప్పుడు చేయకూడదు.
మీకు ఈ మధ్య కాలంలో జరిగిన ఒక విషయం చెప్తాను. ఈ కరెంట్ విషయమై చాలాసార్లు దేవుడు మనల్ని గణపరుస్తాడు, మనల్ని కూడా గణపరుస్తాడు, హెచ్చిస్తాడు. ఈ కరెంట్ విషయంలో దాదాపు ఒక 8 నెలలు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి సరే, ఏదో మరి వాళ్ళు వేసుకుంటున్నారు, వీళ్ళు వేసుకుంటున్నారు అని మేము చెప్పడం జరిగింది. నేను కూడా వస్తా, డబ్బులు ఇస్తలే అన్నాను. ఆన్లైన్ వస్తుంది, లోన్ వస్తుంది అని చెప్పుకుంటూనే వేస్తుంది వాళ్ళు చెప్పుకుంటే సర్లేని కొంత నేను నిర్లక్ష్యం చేశాను. ఒకవైపు ప్రార్థన జరుగుతూ ఉంటుంది, దేవుడు మన ప్రార్థన వింటాడు, సాయం చేస్తారని చేస్తూ ఉన్నాం. మరి మధ్యకాలంలో మరి మన కరెంటు ప్రార్థన చేస్తున్నాము, అక్కడికి వచ్చి ఆగిపోయింది. సరే అని చెప్పి నేను రోమును అడిగిన దాన్ని బట్టి నేను మళ్ళీ వెంటనే పోయి అక్కడ మీసేవలో అప్లై చేసినాను. మామూలు పాట తీసుకుంటాను. అక్కడ లైన్ మ్యాన్ నేను ఎవరిని అడగలేక ప్రార్థనకు జవాబు చెప్తా ఉంటున్నాను. మళ్ళా నేను వేసినత్తము అది ఇది మీరు అనుకోరు. ప్రార్థనకు జవాబు ఎప్పుడైతే దేవుడు నా మైండ్ మళ్ళీ డైవర్షన్ చేశాడు, నన్ను అడగొచ్చు కదా, సరే ప్రార్థన జవాబు వెంటనే ప్రభు మోకరించి వెంటనే ఆ పాట తీసుకుపోయి అక్కడ మీసేవలో అప్లై, ఏది అర్థం లేకుండా 2 మీసేవ కేంద్రాలు పోయింటే ఏది మనకు తెలుసుకోసారి చేయలేమని ఒక ఆయన భోజనం రాలేదా, ఇంకోసారి పోతే టక్ 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 అని 10 నిమిషాలు చేశాడు, అప్లై చేశాడు. అది తీసుకొని ఎక్కడికి పోవాలా ప్రభా, ఆ లైన్ మ్యాన్ అడిగితే నువ్వు ఏ కాడికి పోవాలి, ఏ కాడికి పోతే మరి ఆయన పెద్ద ఆయన రిటైర్డ్ అయ్యే వయసులో ఉన్నాడు, కూర్చున్నాడు, కంప్యూటర్ కూర్చున్నాడు. సార్ ఇట్లా పని అంటే అప్లై చేస్తే ఓకే ఫీడ్ చేసుకున్నాడు. అది అప్లై చేసినట్టు మీ సేవ నుంచి మాకు మెసేజ్ వచ్చింది, కొన్ని దినాలు ఆగండి మరి ఈ స్తంభాల విషయంలో చూడాలని. సరే అని అక్కడ 2-3 వారాలు తిరిగాడు ఆయన కాడికి పోయి నిలబడ్డాడు. చూడండి సార్ అని కుర్చీలు ఉన్నాయి, కనీసం కూర్చోని కూడా అనలే. సరే అని చెప్పి నేను ఎప్పుడు లారీ కూర్చునేటువంటి కుర్చీలు ఎక్కడ పోయినా ఎందుకు తట్టుకోయిన ముందర కూర్చునే వీళ్ళు పనులు చేయలేను. సరే నిలబడకుండా కాలే, అయా నేను పంపించాను, అయా మీది పైన ఈడీ కార్ దగ్గర ఉంది అని. సరే అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చిన. ఒకవైపు 11 గంటలు, నేను 4 గంటలకు డ్యూటీకి పోవాలా, మళ్ళీ పొద్దున్నే పోయి నేను 10-11కి ఆఫీస్ తెరుస్తారు, అక్కడ పోవాలి. అక్కడ ఈ దగ్గరికి పోయి అక్కడ ఆయన చుట్టుకుంటుండి మళ్ళీ టైం 12 అయితే 1 గంట అయితే నేను పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ప్రిపేర్ అయ్యి డ్యూటీకి పోవాలి. ఇలా ఎందుకంటే శనివారం ఏ ఆఫీసర్లు దొరకరు, ఆదివారం అస్సలు ఉండదు. శనివారం ఆదివారం వస్తే ఆఫీసర్లు ఎవరు ఉన్నారు, శనివారం పనులు కాకుండా. సరే అని చెప్పి నేను బేస్తవారము సోమవారమే డ్యూటీలు ఉన్న పని చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఎవరిని అడగను ప్రభా, మీరే నాకు సహాయం చేయాలి, ప్రార్థన చేసుకుని వెళ్ళాను. తర్వాత దేవాధికారులతో మాట్లాడు, వారితో మాట్లాడు, వారికి మంచి మనసు దయచేయని ప్రార్థన చేస్తున్నాం అందరం. సరే అని చెప్పి మరి నాకు తెలిసిన అధికారి వాళ్ళు ఉన్నప్పుడు మరి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి సార్ అంటే నిన్న బేస్తవారి అతనికి 2-3 సార్లు ఫోన్ చేశాను. సరే చూద్దామన్నా అన్నాడు. అంటాడు దిగి హెడ్ ఆఫీస్లో ఉన్నాడు, ఏడ మన ఆఫీస్ కోసం పెద్ద కరెంట్ ఆఫీస్, దాంట్లో డిప్యూటీ ఇంజనీర్ అనమాట, దాంట్లో ఎలక్ట్రికల్ దాంట్లో. సరే అన్నారు. డైరెక్ట్ ఒకసారి ఎందుకు నేను పోయి కలిశాను, ఎప్పుడన్నా ఆఫీస్ దగ్గరికి రా అన్న అంటాడు దిగి. సరే పోయినా, పోతే ఏసీ ఛాంబర్ ఎంత పగడ్బందీగా ఉంటే వాళ్ళ ఛాంబర్లు అట్లా. నేను చూస్తాను నన్ను 2 ఆఫీసులు నువ్వు విషయపెట్టి పక్కన మరి నన్ను కూర్చుందిరా, వాళ్ళ ఆఫీసులు చూస్తారు ఏదో కూర్చుంటాడు. చెప్పడం అంటే ఇట్లా పని సార్ అంటే కరెక్ట్గా కొట్టాను. నేను అప్పుడు కానీ ఏం చేసినాను, ఏ గారు నిలబడి అడిగితే ప్రధానమంత్రిది మీటింగ్ ఉందయ్యా, అందరూ బయట ఉన్నారు, 1 వారం తర్వాత కలుస్తూ అంతవరకు ఈ పని కాదని. సరే అని ప్రధానమంత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4 రోజులు నిన్న వేస్తారు. పోతే మళ్ళీ ఏమంటాడు ఏం మేము పంపించినాము, వాళ్ళు పంపిస్తే కదా ఎస్టిమేషన్ ఇచ్చింది, మేమేం చేయమంటావు. సరే సార్ మీరు చెప్పండి, నేను ఎక్కడ కలవాలని చెప్పండి, ఆయన దగ్గరికి నేను పోతాను. పైన ఆయన ఈవో ఉంటాడు, ఆయన కాడికి పోవాలి. ఆయన పోతే ఉన్నాడు చిన్న ఆఫీసర్, ఆయన కిందోలే. అది సార్ ఇట్లా పని అంటే ఫైల్ పెట్టుకున్నాడు. అప్పుడు వచ్చినాయి బయటికి, నువ్వు ఒక ఆఫీసర్ బయటకు వచ్చి ఆడ ఉన్నాయి
ఇలా పడి సార్ స్టూల్ ఉంటే కూర్చున్నా ఇట్లా పడని చూడండి సార్ ఎస్టిమేషన్ ఇచ్చినారంటే ప్రధానమంత్రి మీటింగ్ ఉన్నాయి అయిపోయింది కదా సార్ అని వెంటనే అయిపోతే ఉన్నాయి మళ్ళీ నిన్నాయి అయిపోతే ఈరోజు చూస్తారు సాయంత్రం పంపిస్తాపో ఆయన అంటే అయిపోయింది కదా మీటింగ్ అయితే కోపం మీటింగ్ అయిపోయి వారం అయింది కదా అంటే వాళ్ళ బేస్తారం అయిపోయింది నేను బేస్తారం కాదు వారం అయింది కదా సార్ అంటే కోపం సరే అని చెప్పి ఒక డ్యూటీకి కానీ మళ్ళా ప్రేరేపణ కలిగించి దేవుడే చెప్తున్నాడు అక్కడికి పో సరే ఎండ ఆడిపోయినా పెద్ద కరెంట్ ఆఫీస్ కట్టిపోతే ఆడ ఛాంబర్లో చూడండి మేము బాగా గమనించారు ప్రార్థనకు జవాబు దేవుడు పని ఎప్పుడైతే పని చేస్తామో ఆయన పని మన పని ఆయన చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీసులో డబ్బులు అన్నీ ఉన్నాయి ఆఫీసులో కానీ అకౌంట్ సెక్షన్ అవి ఇవి అనాటం ఉన్నాయి ఒక్కొక్క ఆఫీసులకు ఒక్కొక్క ఏసీలు ఉన్నాయి. అక్కడ పోతే శ్రీనివాసులు డిప్యూటీ మరి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంట బోర్డు చూసి ఆయన అని అద్దంలో చూస్తా ఉంటే అది మిర్రర్ వచ్చేసి కూలింగ్ మిర్రర్ కనపరాలే సరే బాబా సాయం చేయలేదు దొబ్బుకొని లోపలి పోయినా పోతే ఒక్కడు కూర్చొని ఇట్లా చూస్తే సారీ నమస్తే సారీ రానా కూర్చోలే దేవుడు మనల్ని కనపరచు చూడాలి అంటే నేను కూర్చోలేకపోతున్నాను కూర్చోన్నా ఏంది అట్లా అంటే కూర్చున్నాక టీ తెప్పించినాను టీ తాగినాక ఏ విషయం చెప్పాను అదే సార్ ఇలా కరెంటు స్తంభాలకు ఇస్తే ఏం చెప్పకున్నాడు సార్ ఆడని ఏడంది అంటే అట్లనా అని ఈ సాయిబు పని చేయడు సరిగా అని టక్ ఫోన్ చేసి అయ్యా ఇస్మాయిల్ గారు అంటే నమస్తే సార్ వినపడదు మాకు ఈయన మా బాగా ఫ్రెండ్ డ్రైవర్ ఆర్టిస్ట్లో తొందరగా స్తంభాలు కానీ దానికి ఇంతసేపా అట్లనే సరే సార్ ఆ కోడ్ నాకు పంపి అని ఈయన కూడా పెద్ద అని సరే ఈ కోడ్ పంపించాను నా దగ్గర ఏం లేదు సార్ స్వామిదాస్ గారు ఉంటాయి నువ్వు ఒక పైనే అని ఈ కన్నా పెద్దోళ్ళు ఇద్దరు పైన ఆయన కూడా సార్ పైన నేను ఏం చేయాలి సార్ సరే ఆయన కొట్టాడు ఫోన్ నా దగ్గర లేదు కింద పోయేది కిందని స్వామిదాస్ ఫోన్ కొట్టాడు వాళ్ళు లేచి కూర్చున్నట్టు సార్ చెప్పండి సార్ శ్రీనివాస్ సార్ అని ఇట్లా పని నంబర్ చెప్తే పేరు పద్మావతి పొజిషన్ కరెంటు స్తంభాలకు ఎస్టిమేషన్ ఇచ్చి 2 నెలలు కావచ్చు ఏమయ్యా అంటే సార్ చూస్తున్నారు ఇక్కడ చూస్తే ఏంటంటే సార్ వాళ్ళు ఎవిడెన్స్ ఏం వేయలేదు సార్ అంటాడు అప్పుడు అది నేను ఎన్ని రోజులు తిరిగినా అదే మాట అనేవాడే ఎవిడెన్స్ లేదని అని ఏదన్నా ఎవిడెన్స్ ఏమి అంటే ఎవిడెన్స్ ఏమి సార్ అంటే ఆ పట్టా అవి అంటే అది వాట్సాప్ పెట్టిస్తలే అన్న సార్ ఆయన నేను ఎప్పుడో నెల కిందట వాట్సాప్ పెట్టింటే ఆ వాట్సాప్లో అట్టే పెట్టుకుని ఉన్నాడు ఆయన ఎందుకులేనా నా దగ్గర ఉండాలి నేనే పోగొట్టుకున్నాను వాట్సాప్లో ఆయన పెట్టుకున్నాడు ఉండాలేనా అని కొట్టి తీసా ఆమెకి చూసి వెంటనే ఆ కింద ఆఫీసర్కు ఇక్కడ ఉండే కేవీఆర్ కాలేజ్ ఆఫీసర్కి పంపిస్తే టక్ అని ఎస్టిమేషన్ పంపించి ఆయన దగ్గర ఒకటి జిరాక్స్ చేసేది ఉండాలి ఆఫీసర్ కానీ అన్ని జిరాక్స్లో 3-4 కాపీలు బయట తీసి అన్న 59,400 వచ్చిందన్న నన్ను అంటున్నాడు. నాకైతే ఎట్లున్నాడంటే మళ్ళా నీకెంత కట్టంలో అని ఒక పీవన్ కూడా తోలుకుపోయినట్టులే సంకలం అది పెట్టుకొని రాపోదామని మళ్ళీ ఒక ఆఫ్టర్లో ఒక అకౌంట్ సెక్షన్లో రాఘవుడు పేరు ఆ సార్ ఆడ ఛాంబర్లో ఆయన ఛాంబర్లో ఎంతోమంది కూర్చున్నారు అని నేను బయట లోకంటే మళ్ళీ బయటకు వచ్చి రానా అన్నాడు తీసుకొచ్చి కూర్చో అన్నాడు ఆడ కూర్చున్నాడు చెప్పారు సార్ ఇట్లా పని అంటే ఈ ఎస్టిమేషన్ గవర్నమెంట్ ఇది మనం ఏం చేయాలో ఆ 1600 మినహా మీద కట్టమనుకోండి అట్లా ఒక ఆఫీసరు నా వెనక ప్యూర్ మాదిరి పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఎందుకు చెప్తాను ఇవన్నీ అంటే ఎప్పుడైతే మనం ఆయన పని మీద శ్రద్ధ కలిగి ప్రార్థన చేస్తూ ఇష్టం కలిగి చేయడానికి ఇష్టపడతాము. నేను ఆ మధ్య ఏం చేసేదంటే వాళ్ళు వేసుకుంటారు వీళ్ళు వేసుకుంటారు కానీ నేను అంత ఇంతస్తులని నిర్లక్ష్యం. దేవుని పని కదా అది. అందుకే దేవుడు ఏం చేశాడంటే అది నువ్వే చేయాలా, నువ్వే చేసుకోవాలా, నీ ద్వారానే కావాలి. ఈ విధంగా ప్రార్థన ద్వారా మరి మనం చేసిన ప్రార్థన ద్వారా 1 రోజులనే కనెక్షన్ ఇప్పించాడు. నువ్వు పోన వేస్తారు పో ఈ తీపో డబ్బులు అని. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే ఆయన పని మన స్వతహాగా శ్రద్ధ కలిగి ఇష్టం కలిగి పవిత్రంగా పరిశుద్ధంగా భయభక్తులతో చేయడానికి ఇష్టపడతామో దేవుడు అధికారులతో కూడా మాట్లాడతాడు.
మనం చేసిన ప్రార్థనకు అధికారులతో ఏ దగ్గర పోయి నిలబడుకుంటే కనీసం కూర్చోకుండా అనలే, ఏం కూర్చోమనలే ఎవరులే. కానీ అటువంటిది ఆ జిల్లా 2 జిల్లాలకు హెడ్ క్వార్టర్ ఆయనే. ఎవరు? ఆ శ్రీనివాసన్ అయితే నంద్యాల జిల్లాకు, తర్వాత కర్నూలు జిల్లాకు డిప్యూటీ ఇంజనీర్. చూడండి, కమిషనర్ తర్వాత ఆయన కమిషనర్. అక్కడ కూర్చోబెట్టి అన్నీ చేసి టీ దాపి, సరే నా వెళ్ళండి కట్టుకోబడి ఏదైనా ఉంటే చెప్పు, నేను ఫోన్ చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను వెళ్ళంటే, ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడి ఆయన పని ఇష్టంగా చేస్తాము, ఇది ఆయన పని కదా. ఈ కరెంటు విషయము దేవుని పని, దాసు నువ్వే శ్రద్ధ కలిగించాలి. నువ్వు నేర్చుకో, తర్వాత నువ్వు దాన్ని దొరికించుకో, తర్వాత ఇతరులకు చెప్పగలవు. నువ్వే నేను వాడికి ఇప్పిస్తా, వీడికి ఇప్పిస్తా, వెయ్యింటికి కరెంట్ స్తంభాలంటే ఇది శివకుడు మాటలు కాదు కదా, మీ ద్వారానే కావాలి. నీకు ఆ పని అప్పగించాను, నేను ప్రార్థన చేయాలి. అధికారులకి నేను పంపిస్తున్నాను, నేను వాళ్ళు ఏం చేస్తారు, నిలబెట్టారు, కూర్చోబెడతారు. చిన్న అధికారి ఒకవేళ కూర్చోబెట్టకపోయినా పై అధికారి చాంబర్లో కూర్చోబెట్టారు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన పనులు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అందుకే ప్రార్థన చేద్దాం, అడుగుదాం. అడిగేసినప్పుడు మనం సరి చేసుకుంటాం. ప్రభువా, దేవుడు మోషేకు ఆజ్ఞాపించినటువన్నీ వారు ఇశ్రాయేలు చేసి ఉండిరి సంపూర్ణం చేశారు. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవా తండ్రి, నువ్వు నాకు అప్పగించిన పని భూమి మీద సంపూర్ణం చేసి నేను మహిమపరచుతుంది. ఇలాగ నీ కుమారుడు కూడా తీసుకొచ్చాను. ఇదిగో ప్రభా, నువ్వు నాకు ఏ పని అప్పగించావు, నేను కూడా తుదముట్టించదను, సంపూర్ణం చేసేదను, ఇష్టంగా చేస్తాను, శ్రద్ధగా చేస్తాను, కష్టంగా చేయను, ఎల్లప్పుడూ చేస్తాను. ఇలాగ ప్రార్థన చేసుకొని మిగతా విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే దేవుడు కరెంట్ ఇచ్చాడు, స్తుతులు చెల్లించండి. దేవా, మేము చేసిన ప్రార్థనకు మా ప్రార్థన విని మీరు కరెంటు స్తంభాలను అనుగ్రహించారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తాము. ఆ విషయాన్ని కూడా జోడించి ప్రార్థనలో గడుపుతాం. ఒక్కొక్కరు ఒక అంశం గురించి చేయండి, అర్ధగంటలో ముగించబడుతుంది. అందరూ అన్ని దానిల కొరకు చేయదు. ఒకరే ఒకరు చేసిన తర్వాత మళ్ళా ఏవైతే ఆమె చేసిన తర్వాత మళ్ళీ అన్ని అంశాల కొరకు అందరూ చేసేసరికి మరి టైం వల్ల అదే. అందుకే ఒక్కొక్కరు 2 అంశాలు పంచుకోండి. ఒకవేళ కరెంటు గురించి, నీళ్ళ దానిల గురించి ఒక ఆమె చేస్తే తర్వాత వెంటనే గుర్తు తెచ్చుకొని వేరే అంశాల కొరకు ప్రార్థన చేయండి.